తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి ఆలయం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, చిన్నకోరుమిల్లి గ్రామంలోని శ్రీ పల్లాంబిక అమ్మవారి ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. చుట్టుపక్కల మెరక కారణంగా వర్షంలో ఆలయ ప్రాంగణంలో నీరు నిలిచి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులు ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లి రాబోయే పుష్కరాల గ్రాంట్లో నిధులు విడుదల చేయాలని సిఫార్సు చేశారు. గత జనవరి 19న జిల్లా కలెక్టర్ వేదికలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఆలయం పురాతనమని ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించేందుకు అధికారులు గ్రామాన్ని సందర్శించారు. ఆదివారం సర్పంచ్ ఆజంట సత్యనారాయణ అధ్యక్షతన గ్రామస్తులు, ఆలయ పురోహితులు, దేవస్థానం అధికారులు పాల్గొన్న సమావేశంలో 3 ఆలయాల పునర్నిర్మాణం అత్యవసరమని ఏకగ్రీవంగా తీర్మానించి సంతకాలు సేకరించారు. ఈ సమావేశంలో గ్రామ నాయకులు, పంచాయతీ సభ్యులు, ఆలయ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు మనది కూడా ఏమి రాశారో కూడా అలా కూడా ఉంటారు కదా. ఇప్పుడు దాంట్లో వ్యంగ్యంగా రాసినా ఎలా రాసినా ఉంటారు. అదే గుడి కావాలని అని పెడుతున్నాం మనం. అక్కర్లేని దానికి కారణాలు చెప్పాలి, కానీ మనకు కావాలన్న దానికి మొత్తం ఈ గ్రామానికి పల్లాంబిక, లక్ష్మీనరసింహస్వామి, జనార్దన స్వామి టెంపుల్స్కి గ్రాంట్లు ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి సుముఖం రావడం చేత వీటిని స్థపతి గారి ఆధ్వర్యంలో వచ్చి ఎస్టిమేట్లు వేయడం జరిగింది. తదుపరి ఈ గుడిని ఇప్పుడు అవసరం లేదు, నీరెళ్ళే మార్గం చూడండి, ఇది అవసరం లేదు, ఎల్లన మార్గం అని కొందరు సూచనతో నిలుపుదల చేయడానికి ప్రయత్నం జరుగుతుందన్న సందర్భంగా గ్రామంతులందరూ ఏకస్తులై హిందూ సనాతన ధర్మాలను పాటించి ప్రతి ఒక్కళ్ళు ఈ గ్రామస్తులు అందరూ యాగస్తులై ఈ పునర్నిర్మాణం 3 గుళ్ళని నిర్మించమని కోరుకుంటున్నాం. ఆమోదించడం. గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత జనార్దన దేవాలయం, లక్ష్మీనరసింహ దేవాలయం వర్షం వచ్చినా మునిగిపోతున్నాను. ఇది భక్తులు ఎవరు వచ్చినా సరే జారి పడిపోతున్నారు. దీని పునర్నిర్మాణం చాలా మంచిది. మహర్షి యొక్క మనస్సంకల్పం చేత ధవళేశ్వరం లగాయతు కోటిపల్లి వరకు కూడా 9 క్షేత్రాల్లో ఈ నారద మహర్షి ఈ జనార్దన స్వామి యొక్క విగ్రహాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ కోరుమిల్లి గ్రామానికి వచ్చేటప్పటికి అష్టమ జనార్దన స్వామి అంటే 8వ స్వామి వారు. ఇక్కడ కృతయుగే జనార్దన అంటే జనార్దన స్వామి వారి యొక్క అవతారం కృతయుగం నుంచి అంటే రామావతారం కంటే ముందు నుంచి ఉన్నప్పటికీ ఈ ధర్మిల అంటే సుమారుగా ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి దేవాలయాలు నిర్మించడం, ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్తుల యొక్క సహకారంతో చేసుకోవడం జరిగింది. ఈ కాలక్రమేణా ఈ ఊరు అంతా ఎత్తవడం, ఈ దేవాలయాలు పల్లం అయిపోవడంతో ఈ వర్షాకాలంలో ఈ నరసింహస్వామి వారి దేవాలయంలో నీరు ఊరడం, అలాగే ఈ తెల్లవారుజామున అర్చకత్వం చేసే నిమిత్తంగా అర్చకులు వెళ్ళేటప్పుడు ఈ విషసర్పాలు కానీ లేదా ఏదైనా కీటకాలు ఇవన్నీ కూడా ఉండడం, తద్వారా ఈ వర్షం నీరు ఎక్కువగా నిలవ ఉండడం వల్ల ఈ నాచు బాగా బట్టి ఈ అర్చకులు కానీ లేదా వచ్చేటువంటి భక్తులు కానీ జారి పడిపోవడం, ఇటువంటివన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఇబ్బందులు చాలా కలుగుతున్నాయి. ఈ పుష్కరాల సమయంలో ఈ గ్రాంట్ అనేటువంటిది ఈ రావడం, దీన్ని ఉపయోగించుకుని ఈ దేవాలయాలు నిర్మించుకోవడం, అంటే ఆ విగ్రహాలని మార్చకుండా అవే విగ్రహాలు స్థాపన చేసుకోవడానికి ఆగమరీత్యా ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే చాలా దేవాలయాల్లో పూర్వం నుంచి ఉన్నటువంటి విగ్రహాలనే పేరోద్ధరణ చేసుకుని విగ్రహాలు మళ్ళీ బాలాలయంలో స్థాపన చేసుకుని మళ్ళీ నూతనంగా ఆలయం నిర్మించుకుని అవే విగ్రహాలు మళ్ళీ స్థాపన చేసుకోవడం, ఈ ప్రతిష్టా యజ్ఞ మహోత్సవాలు వైకాంత భగవత్ శాస్త్రానుసారంగా చేసుకోవడం అనేటువంటిది ఆగమంలో చెప్పబడింది. కాబట్టి ఆగమ శాస్త్ర రీత్యా ఈ భక్తుల యొక్క అలాగే అర్చకుల యొక్క ఇబ్బందుల రీత్యా ఈ దేవాలయం మళ్ళీ పునర్నిర్మించుకోవడం అనేటువంటిది ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి అర్చకుల తరపుగా అభిప్రాయం, అలాగే గ్రామస్తుల తరపున అభిప్రాయం.